హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్. ఈ క్లాస్లో మనము ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించి సార్టింగ్ అండ్ ఫిల్టరింగ్ ఆప్షన్స్ గురించి చూద్దాము. చూడండి, ఇక్కడ దీనికి సంబంధించి నేను ఒక టేబుల్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, డిస్ట్రిక్ట్ నేమ్, విలేజ్ నేమ్స్, సేల్స్ మ్యాన్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్ అనే ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ వీటిని నేను సార్టింగ్ అండ్ ఫిల్టరింగ్ ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ఇక నేను కర్సర్ ఈ కాలంలో ఉంచాను, డిస్ట్రిక్ట్ కాలంలో. నాకు ఇక్కడ సార్టింగ్ అంటే ఈ విధంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకు ఏ టు జెడ్ అనమాట. ఏబిసిడి అలా జెడ్ వరకు ఒక ఆర్డర్లో వస్తుంది ఏ టు జెడ్ అన్నప్పుడు. లేదా జెడ్ టు ఏ అన్నప్పుడు మనకు రివర్స్ ఆర్డర్లో వస్తుంది అనమాట, జెడ్ టు ఏ. చూడండి, ఇప్పుడు నేను ఈ సార్టింగ్ అనే ఆప్షన్ చూస్తున్నాను. ఈ కాలంలో డిస్ట్రిక్ట్ వరకు నేను సార్టింగ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఈ సార్టింగ్లో వచ్చేసి ఫస్ట్ నేను ఈ కాలంలో ఎక్కడో ఒక చోట ఉంచుతున్నాను కర్సర్ అనేది. ఈ సార్ట్ అండ్ ఫిల్టర్ అని ఉంది కదా, ఇక్కడ ఆరో మార్క్ ఉంది. చూడండి, ఇక్కడ ఈ ఆరో మార్క్ దగ్గర క్లిక్ చేశానంటే సార్ట్ ఏ టు జెడ్ అని ఉంటుంది. చూడండి, ఇది క్లిక్ చేశానంటే సార్ట్ ఏ టు జెడ్ క్లిక్ చేశానంటే మనకి ఇది షార్టింగ్ అయిపోయి చిత్తూరు ఫస్ట్ వచ్చిందనమాట. సి అనేది ఫస్ట్ అనమాట. చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు. ఈ కడప, కర్నూలు కే వచ్చింది, కానీ సెకండ్ లెటర్ తీసుకుంటుంది. ఇక్కడ కేఏ అనేది ఫస్ట్ కాబట్టి మనకు సార్టింగ్ ఇలా అయింది. కేయు తర్వాత వచ్చిందనమాట. ఓకేనా? అలాగే సార్ట్ జెడ్ టు ఏ అన్నప్పుడు చూడండి, సార్టింగ్ జెడ్ టు ఏ అన్నప్పుడు మనకి నెల్లూరు, కర్నూలు, కడప, చిత్తూరు ఇలా మనకు డిస్ట్రిక్ట్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రివర్స్లో అనమాట, జెడ్ టు ఏ వచ్చిందనమాట. ఈ విధంగా మనం సార్టింగ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ కూడా చూడండి, విలేజెస్ కూడా సార్టింగ్ చేద్దాం. విలేజెస్ వచ్చేసి సార్ట్ ఏ టు జెడ్ అంటున్నాను. చూడండి, ఇలా మనకు ఏజిఎంపి అలాగే ఎస్టి ఇలా వచ్చిందనమాట. ఓకేనా? ఈ విధంగా మనం సార్టింగ్ చేయొచ్చు. అదేవిధంగా ఫిల్టర్ అనే ఆప్షన్ చూద్దాం. చూడండి, ఫిల్టర్ అంటే మనకు కావాల్సినటువంటి వాటిని ఐటమ్స్ వరకు ఉంచుకొని మిగతా వాటిని ఫిల్టర్ చేసేయడం అనమాట. చూడండి, ఇప్పుడు నేను అవి ఎలా సెలెక్ట్ చేయాలో చూద్దాం. ఈ టేబుల్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సార్ట్ అండ్ ఫిల్టర్ ఉంటుంది. ఇక్కడ ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఫిల్టర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తూనే మనకి ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది వస్తుంది. డ్రాప్ డౌన్ ఐకాన్ అనేది వస్తుంది ఇక్కడ ప్రతి ఐటమ్కి. చూడండి, ఇక్కడ డిస్ట్రిక్ట్లో ఇక్కడ కర్నూలు ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి మనకు? కర్నూలు, నెల్లూరు, కడప, చిత్తూరు ఇలా ఉన్నాయి. వాటిలో మనకు పర్టికులర్ డిస్ట్రిక్ట్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ నేను ఫిల్టర్ చేస్తున్నాను. చూడండి, ఈ డ్రాప్ డౌన్ బటన్ క్లిక్ చేస్తూనే మనకి ఈ లిస్ట్ వస్తుంది, డిస్ట్రిక్ట్స్ లిస్టు. సెలెక్ట్ ఆల్ అని ఉంది కాబట్టి అన్నీ సెలెక్ట్ అయ్యాయి మనకి. పర్టికులర్ డిస్ట్రిక్ట్ కావాలనుకున్నాను. సపోజ్ నేను చిత్తూరు డిస్ట్రిక్ట్ వరకే కావాలనుకున్నాను. చిత్తూరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసి ఓకే చేస్తూనే మనకి చిత్తూరు వరకే చూపిస్తుంది, మిగతావన్నీ ఫిల్టర్ అయిపోయినాయి అనమాట. అలాగే మనకు పర్టికులర్ డిస్ట్రిక్ట్స్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్స్ కావాలంటే ఆ డిస్ట్రిక్ట్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చిత్తూరు, కడప సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే బటన్ క్లిక్ చేస్తూనే కడప, చిత్తూరు మాత్రమే మనకు ఇక్కడ డేటా ఉంటుంది, మిగతావన్నీ ఫిల్టర్ అయిపోయి ఉంటాయి. అలాగే ఇక్కడ నేను ఈ డిస్ట్రిక్ట్లో విలేజెస్ కడప చూడండి, ఫస్ట్ నేను కడప ఒకటే సెలెక్ట్ చేస్తున్నాను. ఇది కడపలో మైదుకూరు, ప్రొద్దుటూరు ఉన్నాయి. ఇక్కడ విలేజెస్ కూడా నేను సార్టింగ్ చేస్తున్నాను. ఈ కడప డిస్ట్రిక్ట్లో పొద్దుటూరు వరకే నాకు డేటా కావాలనుకున్నప్పుడు ఇక్కడ కూడా ఈ డ్రాప్ డౌన్ బటన్ క్లిక్ చేస్తూనే మనకు ఈ రెండు లిస్ట్ వచ్చాయి, మైదుకూరు, ప్రొద్దుటూరు అనేవి. ఏది కావాలంటే అది మనం సెలెక్ట్ చేసుకొని మిగతావి డీసెలెక్ట్ చేయాలి. చూడండి, నేను ఇది డీసెలెక్ట్ చేశాను, ప్రొద్దుటూరు అనేది ఒకటే ఉంచాను. ఓకే బటన్ క్లిక్ చేస్తూనే ఇప్పుడు కడప డిస్ట్రిక్ట్లో పొద్దుటూరు వరకే వచ్చిందన్నమాట. ఈ విధంగా మనము ఇక్కడ 2 ఫిల్టర్స్ చేసామన్నమాట. ఇక్కడ డిస్ట్రిక్ట్ ఫిల్టర్ చేసాం, అలాగే విలేజ్ ఫిల్టర్ చేసాం. అలా ఎన్ని ఫిల్టర్స్ అయినా చేసుకోవచ్చు మనం. అదేవిధంగా చూడండి, ఈ ఫిల్టర్ని తీసేయాలనుకున్నప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఈ ఫిల్టర్ని తీసేయాలనుకుంటున్నప్పుడు తీసేయాలనుకుంటే సెలెక్ట్ ఆల్ అని ఉంటుంది. చూడండి, ఈ ఫిల్టర్ని తీసేయాలనుకున్నప్పుడు ఫస్ట్ నేను సెలెక్ట్ ఆల్ అని క్లిక్ చేస్తున్నాను. ఓకే బటన్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మనం ఈ ఫిల్టర్ని తీసేయచ్చు అనమాట. అలా చూడండి, ఇక్కడ ఈ నెంబర్స్ దగ్గర నెంబర్ ఫిల్టర్స్ అని ఉంటుంది. ఈ ఫిల్టర్ దగ్గర నెంబర్ ఫిల్టర్స్లో ఈ కండిషన్స్ ద్వారా మనం ఫిల్టరింగ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ నెంబర్ ఫిల్టర్స్లో ఈక్వల్స్ అన్నప్పుడు ఈక్వల్ క్లిక్ చేసినప్పుడు ఈక్వల్ టు 90 ఉండేటి. ఓకే బటన్ క్లిక్ చేస్తున్నా 90 వస్తుంది. లేదా అలా కాకుండా నెంబర్ ఫిల్టర్స్ ఈక్వల్ టు 90 ఆర్ 98 అని క్లిక్ చేశారనుకోండి, 90 ఉన్నా 98 ఉన్నా కూడా ఏ ఒకటి ఉన్నా కూడా మనకు ఫిల్టర్ చేసి చూపిస్తుంది. 98 అనే ఆప్షన్ ఇక్కడ లేదు కాబట్టి అది మనకు చూపించలేదు.
అలాగే 105 అని సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ 90 ఆర్ ఈక్వల్స్ టు 105. ఓకే బటన్ క్లిక్ చేస్తూనే మనకి 90 105 అనేది చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఈ నెంబర్ ఫిల్టర్స్లో మనకు డజంట్ ఈక్వల్ టు అన్నప్పుడు 90 అండ్ డజంట్ ఈక్వల్ టు 105. అంటే ఈ 90 105 కాకుండా మిగతావన్నీ మనకు డిస్ప్లే కావాలి. చూడండి 90 105 డజంట్ ఈక్వల్ టు అన్నప్పుడు చూడండి 90 105 కాకుండా మిగతావన్నీ మనకు డిస్ప్లే అవుతాయి. అలాగే చూడండి ఇక్కడ నెంబర్ ఫార్మాట్లు నెంబర్ ఫిల్టర్స్లో లెస్ దాన్ ఈజ్ లెస్ దాన్ 80. ఓకే బటన్ క్లిక్ చేస్తున్నాం చూడండి, లెస్ దాన్ 80 అయినప్పుడు 80 కన్నా లెస్ దాన్ ఉన్నట్టు చూపిస్తుంది. ఇలా నెంబర్స్ని మనం ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. చూడండి అలా కాకుండా క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్ అంటే ఇక్కడ ఫిల్టర్స్ తీసేయాలనుకుంటే క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్ అనమాట. అంటే ఈ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్ నుంచి ఫిల్టర్ తీసేసాం. ఈ విధంగా మనం ఎక్సెల్లో సార్టింగ్ ఫిల్టరింగ్ అనే ఆప్షన్స్ ద్వారా ఈ టేబుల్స్ను మేనేజ్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా మిగతా విషయాల గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే బాయ్, థ్యాంక్ యూ.